సంవత్సరాలు 4,32,000 అయితే దాన్ని ఒక కలియుగ ప్రమాణంగా చెప్పారు. ఓకే. కలియుగం దాంట్లో కూడా మళ్ళీ సంఖ్యాశాస్త్రం 4, 3, 2 కలిపితే 9. ఈ కలియుగానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు. అది పరయుగం. ఈ కలియుగానికి మూడింతలు 12,96,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి ఒక్క మహాయుగం అంటారు. ఈ ఒక్క మహాయుగానికి మళ్ళీ టోటల్ చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. 1000 మహాయుగాలు కలిగిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రమించినప్పుడు ఇంతవరకు జరిగిన ఈ సృష్టి అంతా ఆయనలోకి పోతుంది. శత్రువుపై అస్త్రాన్ని సంధించటం నీ ధర్మం. దాని ఫలితాన్ని నిర్ణయించేది కాలం. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు, ధన్యుడవే. శత్రువుపై అస్త్రాన్ని సంధించటం నీ ధర్మం. దాని ఫలితాన్ని నిర్ణయించేది కాలం. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు, ధన్యుడవే. సంధించటం నీ ధర్మం. దాని ఫలితాన్ని నిర్ణయించేది కాలం. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు,